హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో త్వరలో రాబోయే కండక్టర్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉండే అవకాశం ఉంది, అట్లనే అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉండాలి అంటే ఒకవేళ ఒక జిల్లాలో ఇన్ని బస్సులు ఉంటే ఎంతమంది కండక్టర్లు ఉండాలి, ఎంతమంది డ్రైవర్లు ఉండాలి, ఆ విధమైన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు అందిస్తా. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ పేపర్ 1లో క్వాలిఫై కావడానికి అవకాశం ఎక్కువ అంటే ఎక్కువగా ఉంటుంది. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మున్నాబడి, ఖచ్చితంగా మున్నాబడి అని ప్లేస్టోర్కి వెళ్ళి ఈ మున్నాబడి అని టైప్ చేస్తే మీకు అక్కడ యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గడిచిన 12 ఏళ్లలో ఆర్టీసీలో ఒక్క పర్మనెంట్ పోస్ట్ కూడా భర్తీ కాలే. ప్రతి నెల ఉద్యోగుల రిటైర్మెంట్తో పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజా కాంగ్రెస్ ప్రభుత్వం కండక్టర్ పోస్టులను పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి కసరత్తు చేస్తుంది. 1500 ఉద్యోగాలతో త్వరలో కండక్టర్ పోస్టులకు నియామకాలు జరుగుతాయి. ఇక ఉద్యోగుల సంతోషం. గత ఏడాది కాలంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కేవలం కొద్దిమంది డ్రైవర్లు, కొద్దిమంది కండక్టర్లను మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు పర్మనెంట్ నియామకాలను ప్రభుత్వం ఆలోచిస్తుండడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి జిల్లాల వారీగా ఒకసారి ఆలోచిస్తే పాలమూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్లో మొత్తం 10 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ 10 ఆర్టీసీ డిపోల పరిధిలో బస్సుల నిష్పత్తి, ఉద్యోగుల కొరత ఏ విధంగా ఉందనేది నేను క్లియర్గా ఇక్కడ ఉంది చూడండి. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు మాత్రమే చూస్తే 10 డిపోలు ఉన్నాయి. ఈ 10 డిపోలలో 980 బస్సులు ఉన్నాయి ప్రజెంట్గా. ఈ 10 డిపోలలో ఉన్న 980 బస్సులకి 4900 మంది కండక్టర్లు ఉండాలి, 4900 మంది డ్రైవర్లు ఉండాలి. ఇది నిబంధన ప్రకారం. మరి ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారంటే మనం ఇక్కడ గమనిస్తే ప్రస్తుతానికి పనిచేస్తున్న వాళ్ళు కండక్టర్లు 1540 మంది ఏమో పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు, 228 మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. డ్రైవర్లు 917 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు, 55 మంది కాంట్రాక్ట్ అవుట్స్ పద్ధతిలో ఉన్నారు. ఇక్కడ మనకు ఉండాల్సింది ఎంత? 4900, 4900. ఇక్కడ ఉన్నది ఎంత? 1540. ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 3360 ఏమో కండక్టర్లు ఉన్నారు, 3983 ఏమో డ్రైవర్లు అవసరం ఉన్నారు. అదే నిష్పత్తి ఇక్కడ రాయడం జరిగింది చూడండి. కండక్టర్లు 3360, డ్రైవర్ పోస్టులు 3983. ఇక ఇప్పుడు రాబోయే 1500 పోస్టులలో ఇక్కడ నింపాల్సిందేమో 3000. ఒక జిల్లాకు సంబంధించి 3360 అయితే ఈ 3360లో ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉందంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తొలి విడతలో ఇప్పుడు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్లో 100 నుంచి 150 లోపు ఖాళీలు మాత్రమే భర్తీ అయ్యే అవకాశం ఉంది. 3360లో 100, 150 భర్తీ అయితే ఇంకా 3210 పోస్టులు ఖాళీగా ఉంటాయి. అంటే ఇన్ని పోస్టులు నింపొచ్చు. ఈ అవకాశం ఉంది, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు నింపిందే లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానం అయితే అందరు కూడా ఉద్యోగులకు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులకు కావచ్చు, నిరుద్యోగులకు కూడా ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. ప్రభుత్వం తొలి విడతగా కేవలం కండక్టర్ పోస్టులను మాత్రమే పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇక అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా తొలగించి పెద్ద సంఖ్యలో పోస్టులను పర్మనెంట్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి అదే విషయాన్ని ఆలోచించి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడే దాన్ని నియామకాలు ఏ విధంగా ఉంటాయంటే పాత పద్ధతుల్లో నియామకం ఉంటుంది. గతంలో ఆర్టీసీలో అనుసరించిన పాత విధానంలోనే ఈ నియామకాలు జరుగుతాయి. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారిని గుర్తిస్తారు. అప్లికేషన్ చేసిన దాంట్లో 10th క్లాస్ మార్కులను ఫస్ట్ హైయెస్ట్ వచ్చిన 590 వస్తే ఇట్లా ఈ విధంగా ఎవరు తక్కువ ఉంటే అట్లా ఇక్కడ నుంచి నియామకం చేసుకుంటూ వస్తారు. కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్కులు నిర్ణయిస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది నియామకం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 100, 150 వచ్చే అవకాశం ఉందన్నాం. మిగతా 9 జిల్లాలు, ఉమ్మడి మిగతా 9 జిల్లాలకు సంబంధించి కూడా 100 నుంచి 150 వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా చెప్పగలుగుతున్నాం అంటే 1500 పోస్టులు
10 జిల్లాలు, ఈ విధంగా 100 నుంచి 150 అని చెప్పగలుగుతున్నాం. ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.